హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్లోని థర్డ్ లెసన్ 2 స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్. ఇందులో 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి హిస్ ఫస్ట్ ఫ్లైట్, ఒకటి సెకండ్ ది బ్లాక్ ఏరోప్లేన్. ఈరోజు మనం పార్ట్ 1 హిస్ ఫస్ట్ ఫ్లైట్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇట్ వాస్ రిటన్ బై లియామ్ ఓ ఫ్లెహర్టీ. బిఫోర్ యూ రీడ్, since the earliest times humans have dreamt of conquering the skies. Here are 2 stories about flying. మామూలుగా అంటే ఏన్షియంట్ టైం నుంచి అనమాట, అంటే ప్రాచీన కాలం నుంచి కూడా మనుషులు ఆకాశాన్ని జయించాలా, ఆకాశాన్ని తమ కంట్రోల్లోకి తీసుకోవాలా అని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడ 2 స్టోరీస్ ఉన్నాయన్నమాట ఫ్లయింగ్ గురించి, ఆకాశంలో ఎగరడం గురించి. అందులో ఫస్ట్ పార్ట్, ఏ యంగ్ సీగల్ ఈజ్ అఫ్రైడ్ టు ఫ్లై, హౌ డస్ హీ కాంకర్ హిస్ ఫియర్. సీగల్ అనేది ఒక బర్డ్ పేరు, సముద్రంలో ఎగురుతూ ఉంటాయి, సముద్రం తీర ప్రాంతాల్లో సముద్రంలో ఉంటాయి ఇవన్నీ. సీగల్ ఈజ్ అఫ్రైడ్ టు ఫ్లై, అది ఎగరడానికి భయపడతా ఉంది. హౌ డస్ హీ కాంకర్ హిస్ ఫియర్, ఆ భయాన్ని ఎలా జయించింది, అదొక స్టోరీ. సెకండ్, ఏ పైలట్ ఈజ్ లాస్ట్ ఇన్ స్టార్మ్ క్లౌడ్స్, డస్ హీ అరైవ్ సేఫ్, హూ హెల్ప్స్ హిమ్. ఒక పైలట్ విమానాన్ని నడుపుతూ ఉంటారు కదా, డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఆయన మేఘాలని, దట్టమైన మేఘాలు, తుఫాను వచ్చినప్పుడు ఉండే దట్టమైన మేఘాలలో తప్పిపోతాడు. ఆయన సేఫ్గా రీచ్ అయ్యాడా లేదా, హూ హెల్ప్స్ హిమ్, ఆ సేఫ్గా రీచ్ అవ్వడానికి ఎవరు హెల్ప్ చేశారు, అది సెకండ్ పార్ట్. అందులో ఫస్ట్ పార్ట్ ఈరోజు చెప్దాం. హిస్ ఫస్ట్ ఫ్లైట్, మొట్టమొదటిసారిగా ఎగిరినప్పుడు ఏం జరిగింది అని. ఓకే. ద యంగ్ సీగల్ వాజ్ అలోన్ ఆన్ హిస్ లెడ్జ్. ఈ యంగ్ సీగల్, ఆ చిన్న సీగల్ పక్షి, వాజ్ అలోన్ ఆన్ హిస్ లెడ్జ్. లెడ్జ్లో సింగిల్గా ఉందన్నమాట. లెడ్జ్ అంటే చూడండి, ఏ న్యారో హారిజంటల్ షెల్ఫ్ ప్రొజెక్టింగ్ ఫ్రమ్ ఏ వాల్ ఆర్ ఏ క్లిఫ్. ఇక్కడ క్లిఫ్, కొండ శిఖరం అంటాం కదా, కొండకి ముందుకి కొద్దిగా వచ్చి ఉంటుంది, అంటే అక్కడ అవి కూర్చోవడానికి, నిలబడడానికి, వాటి గూళ్ళు కట్టుకొని, అంటే అక్కడ నివసించడానికి ఏర్పాటు చేసుకొని ఉంటాయి. ఆ అంచున ఈ సీగల్ ఉందన్నమాట. హిస్ 2 brothers అండ్ హిస్ సిస్టర్ హ్యాడ్ ఆల్రెడీ ఫ్లోన్ అవే ద డే బిఫోర్. ఇది ఇంకా ఎగరలేదు, కానీ దాని యొక్క 2 brothers అండ్ హిస్ సిస్టర్, 2 brothers ఒక సిస్టర్, ఆల్రెడీ ముందు రోజే వాళ్ళు ఎగిరి వెళ్ళిపోయారు. అంటే ఆ 3 పక్షులు ఎగిరిపోయినాయి, ఇది మాత్రం ఇంకా ఎగరలేదు. హీ హ్యాడ్ బీన్ అఫ్రైడ్ టు ఫ్లై విత్ దమ్. వాటితో పాటుగా ఎగరాలంటే దీనికి భయం వేస్తుంది. మొదటిసారిగా, అంటే అప్పుడప్పుడే రెక్కలు వచ్చాయి కదా, ఇది భయపడతా ఉంది. కానీ దాని బ్రదర్స్, సిస్టర్స్ ఆల్రెడీ అవి ఎగరడం స్టార్ట్ చేశాయి. సమ్హౌ వెన్ హీ హ్యాడ్ టేకెన్ ఏ లిటిల్ రన్ ఫార్వర్డ్ టు ద బ్రింక్ ఆఫ్ ద లెడ్జ్ అండ్ అటెంప్టెడ్ టు ఫ్లాప్ హిస్ వింగ్స్, హీ బికేమ్ అఫ్రైడ్. ఎలాగోలా ట్రై చేద్దామని హీ హ్యాడ్ టేకెన్ ఏ లిటిల్ రన్, కొద్దిగా దూరంగా పరిగెత్తుకుంటూ పోయి టు ద బ్రింక్ ఆఫ్ ద లెడ్జ్. బ్రింక్ ఆఫ్ ద లెడ్జ్ అంటే ఎడ్జ్ అని అర్థం, అంటే చివర, ఆ కొండ ఎత్తులో ఉంటుంది కదా, దాని ఎడ్జ్ వరకు పరిగెత్తుకుంటూ వస్తుంది. అటెంప్టెడ్ టు ఫ్లాప్ హిస్ వింగ్స్, తన రెక్కల్ని కొట్టడానికి ట్రై చేస్తూ ఉంది, అటెంప్ట్ చేస్తూ ఉంది. హీ బికేమ్ అఫ్రైడ్, కానీ భయం వేస్తూ ఉంది, దానికి ఎగరలేకపోతూ ఉంది, అంటే భయం వల్ల తన రెక్కలు విచ్చుకోవట్లా. ద గ్రేట్ ఎక్స్పాన్స్ ఆఫ్ సీ స్ట్రెచ్డ్ డౌన్ బినీత్. కింద చూస్తే సముద్రం చాలా, అంటే వ్యాస్ట్, చాలా ఎక్స్పాండివ్, అంటే చాలా పెద్ద సముద్రం ఉంది కింద. అండ్ ఇట్ వాస్ సచ్ ఎ లాంగ్ వే డౌన్. ఆ కొండ నుంచి కూడా కిందకి చాలా లోతుకుంది, మైల్స్ డౌన్, కొన్ని మైళ్ళ లోతుకి ఆ సముద్రం ఉంది. హీ ఫెల్ట్ సర్టన్ దట్ హిస్ వింగ్స్ వుడ్ నెవర్ సపోర్ట్ హిమ్. అది ఫీల్ అవుతూ ఉంది, తన రెక్కలు దానికి సపోర్ట్ చేయవేమో అని, అంటే రావట్లే రెక్కలు కొట్టడానికి, ఎగరడానికి భయం వేస్తూ ఉంది. సో హీ బెంట్ హిస్ హెడ్ అండ్ ర్యాన్ అవే బ్యాక్ టు ద లిటిల్ హోల్ అండర్ ద లెడ్జ్ వేర్ హీ స్లెప్ట్ అట్ నైట్. అది ఇంకా ఏమీ చేయలేని పరిస్థితిలో, నిస్సహాయ స్థితిలో తన తలని దించుకొని వెనక వైపు, అంటే వెనక్కి తిరిగి పరిగెత్తుతూ పోయింది. తన ఒక లిటిల్ హోల్లో నైట్ పడుకోవడానికి, ఒక చిన్న లిటిల్ హోల్లో పడుకుంటూ ఉంటుంది, దాని వైపు పరిగెత్తి వెళ్ళిపోయింది, అంటే ఎగరలేదు ఆ రోజు. ఈవెన్ వెన్ ఈచ్ ఆఫ్ హిస్ బ్రదర్స్ అండ్ హిస్ లిటిల్ సిస్టర్, whose wings were far shorter than his own, ran to the brink, flapped their wings and flew away. కానీ ఇవి చూస్తే, అంటే దాని బ్రదర్స్, సిస్టర్స్ ఆల్రెడీ ఎగురుతూ ఉన్నాయని చెప్పాం కదా, వాటి రెక్కలు
దీంతో పోలిస్తే ఈ యంగ్ సీగల్తో పోలిస్తే చాలా చిన్నవంట, అవి చాలా షార్ట్గా ఉంటాయి. అయినా కూడా అవి ఆ ఎడ్జ్ దాకా పరిగెత్తి ఆ రెక్కల్ని కొట్టి ఎగిరిపోతూ ఉన్నాయి. అంటే దీనికంటే ఈ యంగ్ సీగల్ భయపడతా ఉంది కదా ఎగరడానికి, దానికన్నా చిన్నగా ఉన్నటువంటి రెక్కలు కలిగినటువంటి ఆ బ్రదర్స్ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సిస్టర్ బర్డ్ అవి ఎగురుతూ ఉన్నాయి. కానీ ఇది మాత్రం he failed to muster up courage to take that plunge which appeared to him so desperate. కానీ ఇది మాత్రం ఆ ధైర్యాన్ని కూడగట్టుకోవడానికి, టు మస్టర్ అప్ కరేజ్ అంటే ధైర్యాన్ని కూడగట్టుకోవడం, ఆ ధైర్యం రావట్లేదు దీనికి. ఆ ధైర్యాన్ని కూడగట్టుకోవడంలో ఫెయిల్ అవుతూ ఉంది, కూడగట్టుకోలేకపోతుంది. ఎందుకు? టు టేక్ దట్ ప్లంజ్ అంటే డైవ్ ఇన్ ఎయిర్ అని అర్థం, అంటే గాలిలోకి దూకడం. ఇక్కడ వచ్చేసి మొట్టమొదటిసారిగా అంటే మొదటి స్టెప్ ధైర్యంగా వేయగలగడం, అది చేయలేకపోతూ ఉంది. హిస్ ఫాదర్ అండ్ మదర్ హ్యాడ్ కమ్ అరౌండ్ కాలింగ్ టు హిమ్ shrilly, upbraiding him, threatening to let him starve on his ledge unless he flew away. దాని ఫాదరు మదరు పక్షులు ఉంటాయి కదా, అవి వచ్చి దీని దగ్గరకు వచ్చినాయి. దే ఆర్ కాలింగ్ టు హిమ్ shrilly అంటే గట్టిగా సౌండ్ చేస్తూ అరుస్తూ ఉన్నాయి వాటిని పిలిచడానికి. shrilly అంటే విత్ ఏ హై పిచ్డ్ సౌండ్ అని అర్థం. దాన్ని పిలుస్తూ ఉన్నాయి. అప్బ్రైడింగ్ హిమ్ అంటే చూడండి, అప్బ్రైడింగ్ హిమ్ అంటే స్కోల్డింగ్, తిడతా ఉన్నాయి. అండ్ తిట్టడంతో పాటుగా థ్రెటనింగ్ టు లెట్ హిమ్ స్టార్వ్, భయపెడతా ఉన్నాయి, నువ్వు ఆకలితో ఉంటావు, నువ్వు ఎగరకపోతే నీకు ఫుడ్ ఉండదు అని బెదిరిస్తూ ఉన్నాయి. బట్ ఫర్ ద లైఫ్ ఆఫ్ హిమ్ హీ కుడ్ నాట్ మూవ్. కానీ లైఫ్ ఆఫ్ హిమ్ అనేది ఒక ఇడియం అనమాట. దాని మీనింగ్ ఏంటంటే సమ్వన్ ఈజ్ అనేబుల్ టు మూవ్ విత్ ఫియర్ ఆర్ షాక్ అని అర్థం, అంటే భయంతో కదలలేకపోతుంది. దట్ వాస్ 24 hours ago. ఇదంతా జరిగింది 24 గంటల క్రితం, అంటే 2 రోజులు గడిచింది. సిన్స్ దెన్ నోబడీ హ్యాడ్ కమ్ నియర్ హిమ్. ఏ పక్షి కూడా దాని దగ్గరికి రాలే, అంటే ఈ యంగ్ సీగల్ దగ్గరికి. వాళ్ళ మదర్ రాలేదు, ఫాదర్ రాలేదు, ఆ బ్రదర్స్ బర్డ్స్, సిస్టర్ బర్డ్ ఏది రాలా. ద డే బిఫోర్ ఆల్ డే లాంగ్ హీ హ్యాడ్ వాచ్డ్ హిస్ పేరెంట్స్ ఫ్లయింగ్ అబౌట్ విత్ హిస్ బ్రదర్స్ అండ్ సిస్టర్, పర్ఫెక్టింగ్ దెమ్ ఇన్ ద ఆర్ట్ ఆఫ్ ఫ్లైట్. ఆ రోజు ముందు రోజంతా చూస్తూ ఉన్నాయి, అంటే ఈ పక్షి అక్కడ నిలబడి చూస్తూ ఉంది వాళ్ళ పేరెంట్స్ని. ఆ పేరెంట్స్ ఏం చేస్తున్నాయి, ఆ బ్రదర్స్కి సిస్టర్కి పర్ఫెక్టింగ్ దెమ్ ఇన్ ద ఆర్ట్ ఆఫ్ ఫ్లైట్, ఎలా ఎగరాలి ఇంకా పర్ఫెక్షనిస్ట్గా నేర్పిస్తూ ఉన్నాయి. టీచింగ్ దెమ్ హౌ టు స్కిమ్ ద వేవ్స్. స్కిమ్ అంటే చూడండి, టు మూవ్ లైట్లీ జస్ట్ అబవ్ ఏ సర్ఫేస్. ఈ సముద్రం పైన అంటే అలలు టచ్ కాకుండా సముద్రం పైన జస్ట్ అబవ్ సర్ఫేస్ ఎలా వెళ్ళాలి, ఎలా డైవ్ చేయాలి ఫిష్ కోసం, అంటే పైకి వచ్చిన ఫిష్ని ఎలా హంట్ చేయాలి, ఎలా వేటాడాలి, అవన్నీ నేర్పిస్తూ ఉన్నాయి. హీ హ్యాడ్ ఇన్ఫ్యాక్ట్ సీన్ హిస్ ఓల్డర్ బ్రదర్ క్యాచ్ హిస్ ఫస్ట్ హెర్రింగ్ అండ్ డివౌర్ ఇట్. ఇది చూసింది పక్షి, తన బ్రదర్ ఉన్నాడు కదా, తన అన్న, ఆ పక్షి ఫస్ట్ అంటే వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ లేకుండా ఒక హెర్రింగ్ అంటే ఒక సాఫ్ట్ ఫిన్డ్ సీ ఫిష్ అనమాట. ఆ ఫిష్ని పట్టుకొని క్యాచ్ చేసి డివౌర్ ఇట్, అమాంతం మింగేసింది. అంటే వాటి ఫుడ్ని అవి సంపాదించుకుంటూ ఉన్నాయి మిగిలిన పక్షులన్నీ. స్టాండింగ్ ఆన్ ఏ రాక్ వైల్ హిస్ పేరెంట్స్ సర్కిల్ రౌండ్ రైజింగ్ ఎ ప్రౌడ్ క్యాకిల్. ఆ పక్షిని అది మింగిన తర్వాత ఒక రాక్ మీదకి వెళ్ళి నిలబడింది. వాటి పేరెంట్స్ దాని చుట్టూ చేరి గొప్పగా పొగుడుతూ ఉన్నాయన్నమాట ఆ పక్షిని. క్యాకిల్ అంటే నవ్వడం, యాక్చువల్లీ లాఫ్, ప్రౌడ్ క్యాకిల్ ఇది, అంటే గర్వంతో నవ్వుతూ ఉన్నారు, ఆ స్మైల్. And all the morning the whole family had walked about on the big plateau midway down the opposite cliff, taunting him with his covered eyes. ఆ రోజు ఉదయం అంతా టోటల్ ఫ్యామిలీ, అంటే ఈ యంగ్ సీగల్ తప్ప మిగిలిన ఫ్యామిలీ అంతా దాని పక్కనే తిరుగుతూ దాని ఎదురుగా ఉన్నటువంటి ఒక బిగ్ ప్లాటో దగ్గరికి. ప్లాటో అంటే తెలుసు కదా, ఒక సర్ఫేస్, అంటే మిగిలిన సర్ఫేస్ కన్నా హయ్యర్లో ఉంటుంది ఆ ప్లాటో దగ్గర. దీన్ని తిడుతూ, అంటే టాంటింగ్ హిమ్ అంటే ఇన్సల్ట్ చేయడం అనమాట. నువ్వు చాలా పిరికివాడివి అని ఇన్సల్ట్ చేస్తూ ఆ మిగిలిన ఫ్యామిలీ అంతా అక్కడ ఉన్నాయి. ద సన్ వాస్ నౌ అసెండింగ్ ద స్కై. ఎందుకు ఇన్సల్ట్ చేస్తున్నాయి, అన్నీ ఎగురుతూ ఉన్నాయి, ఈ పక్షి మాత్రం ధైర్యం చేయట్లే అనమాట, పిరికిగా అలానే ఉంది. అందువల్ల అవి తన పిరికితనాన్ని తిడుతూ ఉన్నాయి ఫ్యామిలీలో ఉన్న బర్డ్స్ అన్నీ. ద సన్ వాస్ నౌ అసెండింగ్ ద స్కై. ఇప్పుడు సూర్యుడుగా ఉదయిస్తున్నాడు, పైకి వచ్చేస్తున్నాడు. బ్లేజింగ్ ఆన్ హిస్ లెడ్జ్ దట్ ఫేస్ ద సౌత్. ఈ సౌత్ వైపు ఫేస్ చేసింది కదా లెడ్జ్, అది ఉండే ప్లేసు, దాని మీద చాలా అంటే తన కిరణాలన్నింటినీ దాని మీద పడతా ఉంది సన్.
హీ ఫెల్ ద హీట్ బికాస్ హీ హ్యాడ్ నాట్ ఈటన్ సిన్స్ ద ప్రీవియస్ నైట్ ఫాల్. గత రాత్రి నుంచి ఏం తినలేదు కదా, చాలా వేడి ఫీల్ అవుతూ ఉందన్నమాట. ఆకలేస్తూ ఉంది ఆ పక్షికి, చాలా వేడి కూడా ఫీల్ అవుతూ ఉంది. హీ స్టెప్డ్ స్లోలీ అవుట్ టు ద బ్రింక్ ఆఫ్ ద లెడ్జ్. సరే అని మళ్ళీ ముందుకు వచ్చింది ఆ ఎడ్జ్ దాకా. బ్రింక్ ఆఫ్ ద లెడ్జ్ అంటే ఇది, ఆ ఎడ్జ్ దాకా వచ్చింది. అండ్ స్టాండింగ్ ఆన్ వన్ లెగ్ విత్ ద అదర్ లెగ్ హిడెన్ అండర్ హిస్ వింగ్. అక్కడ దాకా వచ్చి ఒక కాలి మీద నిలబడి ఇంకొక కాలిని తన రెక్కల చాటున దాచుకుంది. హీ క్లోజ్డ్ వన్ ఐ, ఒక కన్ను మూసింది. దెన్ ద అదర్ అండ్ ప్రెటెండెడ్ టు బీ ఫాలింగ్ అస్లీప్, మిగిలిన ఒక కన్నుని మూసుకుంటా ఉంది, అంటే నిద్రపోతున్నట్లుగా. స్టిల్ దే టుక్ నో నోటీస్ ఆఫ్ హిమ్. ఇలా చేసినా కూడా మిగిలిన పక్షులు పట్టించుకోలేదు వీటిని, అంటే ఈ యంగ్ సీగల్ని పట్టించుకోలేదు అవి. హీ సా హిస్ 2 brothers and his sister lying on the plateau dozing with their heads sunk into their necks. ఈ పక్షి చూస్తూ ఉంది ఇంకా తన బ్రదర్స్ సిస్టర్స్ పక్షులు ఉన్నాయి కదా, ఆ ప్లాటో మీద పడుకొని అవి వాటి తలల్ని నెక్కులోకి మెడలోకి లోపలికి పెట్టుకొని రెక్కల చాటున నిద్రపోతూ ఉన్నాయి. డోజింగ్ అంటే స్లీపింగ్ అని అర్థం. హిస్ ఫాదర్ వాస్ ప్రీనింగ్ ద ఫెదర్స్ ఆన్ హిస్ వైట్ బ్యాక్. ప్రీనింగ్ అంటే చూడండి, మేకింగ్ యాన్ ఎఫర్ట్ టు మెయింటైన్ ఫెదర్స్ని నీట్గా మెయింటైన్ చేస్తా వాళ్ళ ఫాదర్ వాటి యొక్క ఫెదర్స్ని అలా అరేంజ్ చేసుకుంటూ ఉన్నాడు, అంటే ఆ పక్షి. ఓన్లీ హిస్ మదర్ వాజ్ లుకింగ్ అట్ హిమ్. వాళ్ళ అమ్మ మాత్రం చూస్తూ ఉంది, అంటే తల్లి ప్రేమ తెలుసు కదా, తల్లి మాత్రం ఈ పక్షి వైపు చూస్తూ ఉంది. తినలేదు కదా, దాదాపుగా 2-3 days అవుతుంది ఆ పక్షి తినక. షీ వాజ్ స్టాండింగ్ అనే లిటిల్ హై హంప్ ఆన్ ద ప్లాటో. ఈ పక్షి కొద్దిగా ఎత్తులో నిలబడుకొని ఉంది. హర్ వైట్ బ్రెస్ట్ థ్రస్ట్ ఫార్వర్డ్, అంటే దాని మీనింగ్ ఏంటంటే షీ వాజ్ హోల్డింగ్ హర్ సెల్ఫ్ అప్ వెల్ అని, అంటే బీయింగ్ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్గా ఉంది అది. నవ్ అండ్ అగైన్ షీ టోర్ అట్ ఎ పీస్ ఆఫ్ ఫిష్ దట్ లే అట్ హర్ ఫీట్. ఆ పక్షి అప్పుడప్పుడు ఏం చేసేదంటే ఒక ఫిష్ని వేటాడి ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని తన కాళ్ళ మధ్యలో పెట్టుకొని దెన్ స్క్రాప్డ్ ఈచ్ సైడ్ ఆఫ్ హర్ బీక్ ఆన్ ద రాక్. కాళ్ళ వేలతో పట్టుకొని దాని యొక్క బీక్ని, ముక్కుని ఏదైతే ఉందో దాన్ని స్క్రాప్డ్ ఈ సైడ్ ఆఫ్ హర్ బీక్ ఆన్ ద రాక్, కింద ఉన్న రాయి మీద అలా, అంటే దాన్ని షార్ప్ చేసుకోవడానికి అటు ఇటు ఆ రాక్కి అగెన్స్ట్గా చేసింది ఆ పక్షి. ద సైట్ ఆఫ్ ద ఫుడ్ మ్యాడ్ అండ్ హిమ్. ఆ ఫుడ్ తింటా ఉంది కదా, ఆ ఫుడ్ను చూసేసరికి దీనికి పిచ్చి పట్టినంత పని అయింది, అంటే చాలా ఆకలితో ఉంది కదా, చాలా ఆశపడింది. హౌ హీ లవ్ టు టేర్ ఫుడ్ దట్ వే స్క్రాపింగ్ హిస్ బీక్ నవ్ అండ్ అగైన్ టు వెట్ ఇట్. అంటే అలా చేస్తే ఎంత బాగుంటుంది, అలా ఒక ఫుడ్ని పట్టుకొని దాని యొక్క ముక్కుని నేలకేసి రాకుతూ, అంటే షార్ప్ చేసుకోవడానికి అలా షార్ప్ చేయడం. టు వెట్ అంటే షార్ప్ పెన్ అనమాట, బీక్ని షార్ప్గా చేసుకోవడం, దానికి కూడా అలా చేయాలని అనిపిస్తూ ఉంది. గా 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 హీ క్రైడ్ బెగ్గింగ్ హర్ టు బ్రింగ్ హిమ్ సమ్ ఫుడ్. వాళ్ళ మదర్ని పిలుస్తూ ఉంది, కొద్దిగా ఫుడ్ తీసుకొని రండి, నాకు కూడా ఆకలేస్తూ ఉంది అని చెప్తా ఉంది. గా కోల్ ఆ షీ స్క్రీమ్డ్ బ్యాక్ డెరిసివ్లీ. కానీ ఆ పక్షి రిప్లై ఇచ్చింది వాళ్ళమ్మ, ఏమని? డెరిసివ్లీ అంటే ఇన్ ఏ మేనర్ షోయింగ్ సమ్వన్ దట్ హీ ఆర్ షీ ఈజ్ స్టూపిడ్. నువ్వు ఒక స్టూపిడ్వి, నీ అంతటా నువ్వే ఫుడ్ని సంపాదించుకోవాలా, ఇంకా ఎగరలేకపోతున్నావు, ఇంకా భయపడతా ఉన్నావు అని వాళ్ళమ్మ దాన్ని తిడతా ఉంది. బట్ హీ కెప్ట్ కాలింగ్ ప్లెయింటివ్లీ. అయినా కూడా నిరాశతో, అంటే చాలా నీరసంగా అడుగుతూ ఉంది ఫుడ్, అంటే వాళ్ళ అమ్మని పిలుస్తూ ఉంది. అండ్ ఆఫ్టర్ ఏ మినిట్ ఆర్ సో హీ అట్టర్డ్ ఏ జాయ్ఫుల్ స్క్రీమ్. ఒక నిమిషం తర్వాత అది కొద్దిగా జాయ్ఫుల్గా, అంటే కొద్దిగా ఆనందంగా గట్టిగా అరిచింది. హిజ్ మదర్ హ్యాడ్ పిక్డ్ అప్ ఏ పీస్ ఆఫ్ ద ఫిష్. ఎందుకు అరిచిందంటే హ్యాపీగా వాళ్ళమ్మ బయలుదేరింది, ఒక పీస్ ఆఫ్ ద ఫిష్ యొక్క ముక్కను తీసుకొని బయలుదేరింది దీనివైపు. అండ్ వాజ్ ఫ్లయింగ్ అక్రాస్ టు హిమ్ విత్ ఇట్. తన వైపుగా వచ్చేసరికి వాళ్ళమ్మ ఫుడ్ తీసుకొని వస్తూ ఉంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. హీ లీన్డ్ అవుట్. ఇలా ఇక్కడ చూడండి, ఇది యంగ్ సీగల్, ఎగరకుండా ఉన్నటువంటి యంగ్ సీగల్. ఇది వాళ్ళమ్మ మదర్ బర్డ్ ఫుడ్ని నోట్లో పెట్టుకొని ఫుడ్ని అందివ్వడానికి తీసుకొని వస్తూ ఉంది. ఈగర్లీ ట్యాపింగ్ ద రాక్ విత్ హిస్ ఫీట్. ఈ పక్షి చాలా హ్యాపీగా ఇలా ముందుకు వంగింది. లీనింగ్ హీ లీన్డ్ అవుట్, ముందుకి వంగింది. ట్యాపింగ్ ద రాక్ విత్ హిస్ ఫీట్, తన కాలుతో నేల మీద కొడుతూ, అంటే చాలా ఆనందంతో. ట్రయింగ్ టు గెట్ నియరర్ టు హర్ యాజ్ షీ ఫ్లూ అక్రాస్. తన దగ్గరికి వెళ్ళడానికి, ఇంకా ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంది ఆహారం కోసం. బట్ వెన్ షీ వాజ్ జస్ట్ ఆపోజిట్ టు హిమ్ షీ హాల్టెడ్, హర్ వింగ్స్ మోషన్లెస్.
ద పీస్ ఆఫ్ ఫిష్ ఇన్ హర్ బీక్ ఆల్మోస్ట్ విత్ ఇన్ రీచ్ ఆఫ్ హిస్ బీక్. కానీ అది దగ్గరకు వచ్చిన తర్వాత ఆ మదర్ పక్షి ఆగింది, ఇక్కడే ఆగిపోయింది. దాని రెక్కలు ఇంకా ముందుకు రావట్లే, ఇదే ప్రదేశంలో ఆగిపోయింది ఆ పక్షి. దాని దగ్గరికి వెళ్ళట్లే, దీనికి అందట్లేదు ఆ యొక్క ఫిష్. సో హీ వెయిటెడ్ ఎ మూమెంట్ ఇన్ సర్ప్రైజ్, ఇంకా ఎందుకు రావట్లేదని సర్ప్రైజ్గా వెయిట్ చేసింది. వండరింగ్ వై షీ డి నాట్ కమ్ నియరర్, ఎందుకు తన తల్లి అమ్మ తన దగ్గరికి రావట్లేదు అని. అండ్ దెన్ మ్యాడెన్ బై హంగర్, ఇంకా ఆకలితో హీ డైవ్డ్ అట్ ద ఫిష్, ఆ ఫిష్ని అందుకోవడానికి డైవ్ చేసింది, ఇక్కడ నుంచి ఎగిరింది ఆ ఫిష్ని క్యాచ్ చేయడానికి, ఆ ఫిష్ని పట్టుకోవడానికి. విత్ ఎ లౌడ్ స్క్రీమ్ హీ ఫెల్ అవుట్వర్డ్స్ అండ్ డౌన్వర్డ్స్ ఇన్ టు స్పేస్, అప్పుడే ఇంకా గట్టిగా అరుస్తూ, ఇంకా సపోర్ట్ లేదు కదా, ఇక్కడ నుంచి జంప్ చేసింది. వీళ్ళమ్మ ఆ ఫుడ్ని అందించలేదు ఈ పక్షికి, ఇది ఎగరాలని తన ఒక ఉపాయం ఆలోచించింది తల్లి పక్షి. దెన్ ఏ మాన్స్ట్రస్ టెర్రర్ సీజ్డ్ హిమ్, అదేమో కింద పడిపోయింది కొండలో నుంచి. వెంటనే మాన్స్ట్రస్ టెర్రర్ అంటే ఒక భయంకరమైన, చాలా భయపడిపోయింది. అండ్ ఈజ్ హార్ట్ స్టూడ్ స్టిల్, దాని గుండె ఆగిపోయినంత పని అయిందనమాట ఆ చిన్న పక్షికి. హీ కుడ్ హియర్ నథింగ్, ఏం వినిపించట్లేదు. బట్ ఇట్ ఓన్లీ లాస్టెడ్ ఏ మినిట్, కానీ ఆ భయం ఓన్లీ ఒక నిమిషం పాటు మాత్రమే ఉందంట. ద నెక్స్ట్ మూమెంట్ హీ ఫెల్ట్ హిస్ వింగ్స్ స్ప్రెడ్ అవుట్వర్డ్స్, ఆ నెక్స్ట్ మూమెంటే దాని రెక్కలు విచ్చుకున్నాయి. ద విండ్ రష్డ్ అగైన్స్ట్ హిస్ బ్రెస్ట్ ఫెదర్స్, దాని యొక్క బ్రెస్ట్ వైపు ఉన్న ఫెదర్స్, రెక్కల వైపు, ఈకల వైపు గాలి ఆపోజిట్ వేలో వచ్చింది. దెన్ అండర్ హిస్ స్టమక్ అండ్ అగైన్స్ట్ హిస్ వింగ్స్, దాని పొట్ట వైపు, దాని వింగ్స్ వైపు గాలంతా వచ్చింది. హీ కుడ్ ఫీల్ ద టిప్స్ ఆఫ్ హిస్ వింగ్స్ కటింగ్ త్రూ ద ఎయిర్, ఆ గాలిని ఈ టిప్స్ ఆఫ్ ద వింగ్స్ ఉంటాయి కదా, అంటే రెక్కల యొక్క అంచులు, ఆ టిప్స్ వాటితో కట్ చేస్తూ ఉంది ఎయిర్ని, అంటే మూవ్ అవుతూ ఉంది, ఎగరడం స్టార్ట్ చేసింది. హీ వాజ్ నాట్ ఫాలింగ్ హెడ్ లాంగ్ నౌ, ఇప్పుడు అది కింద పడిపోవట్లేదు అనమాట. హెడ్ లాంగ్ అంటే వితౌట్ ఎనీ థింకింగ్ అని, అది ఇప్పుడు ఇంకా పడిపోవట్లే, అంటే దేని గురించి ఆలోచించట్లే. హీ వాజ్ సోరింగ్ గ్రాడ్యువలీ డౌన్వర్డ్స్ అండ్ అవుట్వర్డ్స్, అది సోరింగ్ అంటే చూడండి, ఫ్లయింగ్ ఆర్ రైజింగ్ ఇన్ ద ఎయిర్ అనమాట. సోరింగ్ అంటే అది డౌన్వర్డ్స్ అండ్ అవుట్వర్డ్స్, కిందకి రైజ్ అవుతూ ఉంది, కిందకు పడుతూ ఉంది, మళ్ళీ పైకి లేస్తూ ఉంది, అది ఎగరడం స్టార్ట్ చేసింది. హీ వాజ్ నో లాంగర్ అఫ్రైడ్, ఇంకా భయపడలేదు, అస్సలు భయపడలేదు ఆ పక్షి. హీ జస్ట్ ఫెల్ట్ ఏ బిట్ డిజీ, డిజీ అంటే చూడండి యాన్ అన్కంఫర్టబుల్ ఫీలింగ్ ఆఫ్ స్పిన్నింగ్ అరౌండ్ అండ్ లూజింగ్ వన్స్ బ్యాలెన్స్, మన కళ్ళు తిరిగినప్పుడు ఇలా బ్యాలెన్స్ తప్పిపోయి కింద పడతాం కదా, అలా కొద్దిగా కళ్ళు తిరిగినట్లు అనిపించింది అంతే. దెన్ హీ ఫ్లాప్డ్ హిస్ వింగ్స్ వన్స్ అండ్ హీ సోర్డ్ అప్వర్డ్స్, దాని రెక్కలు ఒకసారిగా కొట్టి గాల్లో నుంచి మళ్ళా పైకి ఎగిరింది. గా 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 కోలా హిస్ మదర్ స్వూప్డ్ పాస్ట్ హిమ్, వాళ్ళ అమ్మ దాని వైపుగా స్వూపింగ్ అంటే మూవ్ ర్యాపిడ్లీ అని అర్థం, చాలా ఫాస్ట్గా దాని వెనకాల వచ్చింది. హర్ వింగ్స్ మేకింగ్ ఎ లౌడ్ నాయిస్, దాని రెక్కలు చాలా గట్టిగా కొడతా ఉన్నాయి. హీ ఆన్సర్డ్ హర్ విత్ అనదర్ స్క్రీమ్, దాని యొక్క మదర్కి రిప్లై ఇచ్చింది గట్టిగా అరుస్తూ. దెన్ హిస్ ఫాదర్ ఫ్లూ ఓవర్ హిమ్ స్క్రీమింగ్, దాని ఫాదర్ కూడా గట్టిగా అరుచుకుంటూ ఈ పక్షి వైపే వచ్చాడు. వీళ్ళంతా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. హీ సా హిస్ 2 brothers అండ్ హిస్ సిస్టర్ ఫ్లయింగ్ అరౌండ్ హిమ్ కర్వెటింగ్ అండ్ బ్యాంకింగ్ అండ్ సోరింగ్ అండ్ డైవింగ్, ఈ మిగిలిన పక్షులు కూడా దాని చుట్టూ ఎగురుతూ ఉన్నాయి. ఈ చిన్న పక్షి ఎగరడం స్టార్ట్ చేసింది కదా, దానివైపు ఎలా చూడండి, ఫ్లయింగ్ అరౌండ్ హిమ్ కర్వెటింగ్, కర్వెటింగ్ అంటే లీపింగ్ లైక్ అ హార్స్. ఈ మిగిలిన ఈ బ్రదర్ పక్షులు, సిస్టర్ పక్షి ఏం చేస్తూ ఉంది, గుర్రంలాగా ఎగురుతూ ఉంది ఈ పక్షి దగ్గర. అండ్ బ్యాంకింగ్ అండ్ సోరింగ్ అండ్ డైవింగ్, బ్యాంకింగ్ అంటే చూడండి ఫ్లయింగ్ విత్ 1 wing హయ్యర్ దాన్ ద అదర్, ఒక రెక్క కన్నా ఇంకొక రెక్క పైకి పెట్టుకొని ఎగరడం గాలిలో. అండ్ డైవింగ్, దూసుకెళ్ళడం, లోపలికి డైవ్ చేయడం అంటే పైనుంచి కిందకి దూకడం. ఇలా ఆ పక్షులన్నీ చాలా ఆనందపడతా ఉన్నాయి అది ఫస్ట్ టైం ఎగిరినందుకు. Then he completely forgot that he had not always been able to fly and commended himself to dive and soar and curve, shrieking shrilly. అది ఇంకా చాలా సంతోషపడతా ఉంది. ఇన్నాళ్ళు ఎగరకోకుండా మర్చిపోయింది కదా ఎగరడం, ఇప్పుడు డైవ్ చేస్తూ ఉంది, సోర్ గాల్లోకి రైజింగ్ ఎగురుతూ ఉంది, కర్వేటింగ్ చేస్తూ ఉంది అంటే లీపింగ్ లైక్ ఎ హార్స్, చాలా హాయిగా చాలా ఆనందంతో గట్టిగా అరుస్తూ ఉంది, శ్రీకింగ్ శ్రీలీ అని విత్ ఎ హై పిచ్డ్ సౌండ్. హీ వాజ్ నియర్ ద సీ నౌ, ఇప్పుడు పైనుంచి ఆకాశంలో నుంచి ఇదంతా జరుగుతూ ఉంది కదా, సముద్రం దగ్గరకు వచ్చింది, అడుగున సముద్రం ఉంది.
ఫ్లయింగ్ స్ట్రైట్ ఓవర్ ఇట్, దానివైపు స్ట్రైట్గా వెళ్తూ ఉంది సముద్రం వైపు. ఫేసింగ్ స్ట్రైట్ అవుట్ ఓవర్ ద ఓషన్, దానికి అంటే చాలా స్ట్రైట్గా సముద్రం వైపు దూసుకెళ్తూ ఉంది. హి సా ఏ వ్యాస్ట్ గ్రీన్ సీ బినీత్ హిమ్, ఒక పెద్ద గ్రీన్ సీ దాని కింద కనిపించింది. విత్ లిటిల్ రిడ్జెస్ మూవింగ్ ఓవర్ ఇట్, అక్కడక్కడ దానికి హిల్ టాప్స్ కనిపిస్తూ ఉన్నాయి, రిడ్జెస్ అంటే చిన్న చిన్నవి. అండ్ హీ టర్న్డ్ హిస్ బీక్ సైడ్ వేస్ అండ్ కార్డ్ అమ్యూజ్లీ, ఆ వాటి నుంచి తప్పించుకుంటూ, అంటే కొండలు రాళ్ళు అన్నీ కనిపిస్తాయి కదా సముద్రంలో పెద్ద పెద్దవి, వాటి నుంచి తప్పించుకుంటూ పరిగెత్తింది దాని యొక్క బీక్ ద్వారా. అంటే సైడ్కి ఇలా యాంగిల్ని మార్చుకుంటూ ఉంటుంది కదా ఒకే డైరెక్షన్లో వెళ్ళకోకుండా. అండ్ ఆశ్చర్యంతో అరుస్తూ ఉంది అని, కార్డ్ అమ్యూజ్లీ అంటే ఆశ్చర్యంతో అది అరుస్తూ ఉంది. హిస్ పేరెంట్స్ అండ్ హిస్ బ్రదర్స్ అండ్ సిస్టర్ హ్యాడ్ ల్యాండెడ్ ఆన్ దిస్ గ్రీన్ ఫ్లోరింగ్ అహెడ్ ఆఫ్ హిమ్, దాని ముందుగా ఉన్నటువంటి అంటే ఆ సముద్రం ఏదైతే ఉందో దాని మీద ల్యాండ్ అయినాయి ఈ మిగిలిన పక్షులన్నీ, అంటే తన ఫ్యామిలీ బర్డ్స్ అన్ని, పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్. దే వర్ బెకనింగ్ టు హిమ్, అవి పిలుస్తూ ఉన్నాయి. బెకనింగ్ అంటే మామూలుగా మనం మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా మన చేయి ఊపుతూ ఎవరినైనా పిలుస్తాం కదా, విత్ హ్యాండ్ కానీ ఆర్మ్ కానీ విత్ హెడ్ కానీ సమ్టైమ్స్ ఒకరిని రమ్మని పిలవడానికి, దాన్ని బెకనింగ్ అంటాం. ఈ పక్షులన్నీ అలా పిలుస్తూ ఉన్నాయి దాన్ని. కాలింగ్ స్ట్రిల్లీ, గట్టిగా అరుస్తూ. హీ డ్రాప్డ్ హిస్ లెగ్స్ టు స్టాండ్ ఆన్ ద గ్రీన్ సీ, సముద్రం మీదకి వెళ్ళగానే తన కాళ్ళని వదిలేసింది ఆ నీళ్ళ మీద నిలబడాలని. హిజ్ లెగ్స్ శాంక్ ఇంటూ ఇట్, కానీ దాని కాళ్ళు మునిగిపోయాయి లోపలికి. హీ స్క్రీమ్డ్ విత్ ఫ్రైట్, మునిగిపోతానేమో అన్న భయంతో గట్టిగా అరిచింది భయంతో. అండ్ అటెంప్టెడ్ టు రైజ్ అగైన్ ఫ్లాపింగ్ హిస్ వింగ్స్, మళ్ళీ ఎగురుదామని తన రెక్కల్ని కొట్టింది. బట్ హీ వాస్ టయర్డ్ అండ్ వీక్ విత్ హంగర్, కానీ చాలా అలసిపోయింది కదా, అప్పటిదాకా 2-3 డేస్ నుంచి ఫుడ్ కూడా లేదు, ఆ ఆకలితో అలసిపోయింది. హీ కుడ్ నాట్ రైస్, ఇంకా ఎగరలేకపోయింది. ఎగ్జాస్టెడ్ బై ద స్ట్రేంజ్ ఎక్సర్సైజ్, చాలా అలసిపోయిందనమాట ఆ రెక్కలు ఫస్ట్ టైం కొట్టేసరికి. హిస్ ఫీట్ శాంక్ ఇన్ టు ద గ్రీన్ సీ, దాని కాళ్ళు సముద్రంలోకి మునిగిపోయాయి. అండ్ దెన్ హిస్ బెల్లీ టచ్డ్ ఇట్, కానీ దాని పొట్ట బెల్లి ఆ నీళ్లను తాకింది, సముద్రపు నీటిని టచ్ చేసింది. అండ్ ఈ శాంక్ నో ఫార్దర్, ఇంకా అది మునగలేదు, దాని కాళ్ళు మాత్రమే మునిగాయి. ఎప్పుడైతే తన బాడీ సముద్రానికి టచ్ అయిందో అది తేలడం స్టార్ట్ చేసింది. హీ వాస్ ఫ్లోటింగ్ ఆన్ ఇట్ అండ్ అరౌండ్ హిమ్ హిస్ ఫ్యామిలీ వాస్ స్క్రీమింగ్ ప్రైజింగ్ హిమ్ అండ్ దేర్ బీక్స్ వర్ ఆఫరింగ్ హిమ్ స్క్రాప్స్ ఆఫ్ డాగ్ ఫిష్, మిగిలిన పక్షులన్నీ దాని చుట్టూ చేరి ఆనందంతో అరుస్తూ దాన్ని పొగుడుతూ ప్రైజింగ్ హిమ్ అండ్ దేర్ బీక్స్ వర్ ఆఫరింగ్ హిమ్ స్క్రాప్స్ ఆఫ్ డాగ్ ఫిష్, డాగ్ ఫిష్ని దానికి ఫుడ్గా పెడతా ఉన్నాయి, తినిపిస్తూ ఉన్నాయి ఆ చిన్న పక్షికి ఆనందంతో మిగిలిన ఫ్యామిలీ పక్షులన్నీ. హీ హ్యాడ్ మేడ్ హిస్ ఫస్ట్ ఫ్లైట్, అలా తను మొట్టమొదటిసారిగా ఎగిరింది. అది ఎగిరినప్పుడు ఇంత జరిగిందనమాట. అంటే ఫస్ట్ స్టెప్ తీసుకోవడానికి భయపడతా ఉంటాం. మనం ఫస్ట్ స్టెప్ తీసుకోవడం స్టార్ట్ చేస్తేనే అందులో ఓటమి కానీ గెలుపు కానీ ఏదో ఒకటి తెలుస్తుంది. మనం అసలు ట్రై చేయకపోతే రెండిట్లో ఏది రాదు అనమాట. అంటే ట్రై చేయాలి ఖచ్చితంగా, భయం లేకోకుండా ట్రై చేసినప్పుడే సక్సెస్ వస్తుంది అని ఈ హిస్ ఫస్ట్ ఫ్లైట్ పాఠం నుంచి మనం తెలుసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.